ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వాక్యము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకొచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ వాక్యములో 2 పదాలకు అనేకమైనటువంటి విశ్లేషణలు, అందులో అనేకులకు సందేహాలు, అందులో ఒక విషయాన్ని తప్పుగా అపోహను నమ్మినటువంటి విషయం కూడా ఇందులో ఉన్నది. ఈ యొక్క 2 పదాలు ఏమనగా దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. ఈ యొక్క దేవుని కుమారులు అనే వారిని అనేక మంది ఎలా విశ్లేషించారంటే దేవదూతలు అని విశ్లేషించారు. దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అని అర్థము చేసుకున్నారు. అది తప్పు అని మనము ఈరోజు ఆధారాలతో చూద్దాం. ఇది దేవదూతలు కారని మనము నిర్ధారించాలంటే దేవదూతల యొక్క వ్యక్తిత్వాన్ని, వారు ఎలా సృష్టించబడారు, వారు ఎలాంటి వారు అని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. మత్తయి సువార్త 22:30. పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికీయబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. ఇందులో యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, పరలోకములో ఉన్న దేవదూతల వలె ఉంటారు, వారు పెండ్లికి చేసుకోరు అని చెప్తూ ఉన్నాడు. వివాహము చేసుకోరు అని చెప్పేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. వారు స్పిరిచువల్ బీయింగ్ గా ఉన్నారు కాబట్టి వారికి జెండర్ అనేటువంటిది వర్తించదు. దెర్ ఇస్ నో జెండర్ ఫర్ ఏంజల్స్. వారు జెండర్ లేనప్పుడు, వారికి వివాహము లేనప్పుడు వారు ఎలా ఈ యొక్క 6వ అధ్యాయములో నరుల కుమార్తెను వివాహము చేసుకోగలుగుతారు? కాబట్టి దేవుని కుమారులు అనగా దేవదూతలు కాదు అని మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి దేవదూతలను ఎందుకు అర్థం చేసుకున్నారంటే యోబులో కొన్ని దగ్గరలా దేవుని కుమారులు అని దేవదూతలను ఉద్దేశించి రాయబడినటువంటి మాటలను ఆధారముగా తీసుకొని వీరిని కూడా దేవదూతలని అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భము వేరే, ఇక్కడ రాయబడినటువంటి సందర్భము వేరే. అయితే ఇక్కడ రాయబడింది ఎవరి గురించి రాయబడింది అంటే దేవుని కుమారులు అనగా చేతు వంశములో జన్మించినటువంటి వారందరూ దేవుని కుమారులనియు, మరియు కయీను వంశములో జన్మించిన వారందరూ నరుల కుమార్తెలనియు రచించబడింది. అనగా కయీను వంశంలో మగవారు ఎవరు పుట్టలేదంటే లేదండి, అందులో కూడా పుట్టారు, ఇందులో కూడా ఆడవారు ఉన్నారు. కానీ ఇక్కడ 2 వంశాలు ఉన్నాయి. ఈ వంశస్థుల్లో కలివిడిగా వివాహము చేసుకున్న విషయాన్నే ఇక్కడ రాయబడింది. కయీను వంశస్థులను దేవుడు ఎందుకు నరులు అని చెప్పాడు, షేతు వంశస్థులు ఎందుకు దేవుని పిల్లలని చెప్పాడని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని మాత్రమే చదివితే మనకు అర్థం కాదండి. ఆదికాండం 4వ అధ్యాయం నుండి నోవహు జలప్రలయం వరకు ఒక విభాగముగా మనము దీన్ని తీసుకొని దాన్ని ధ్యానం చేసి దానిలో ఉన్నటువంటి విషయాలను గమనించినట్లయితే మనకు అప్పుడే అర్థం అవుతుంది. ఎలా అంటే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు కయీను మరియు హేబేలు గురించి రాసి ఉన్నారు. అక్కడ హేబేలు మరణిస్తాడు, ఇంకా మిగిలి ఉండేది కయీను మాత్రమే. 16వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు కయీను యొక్క వంశము గురించి మనము చదువుకుంటాం. అక్కడ దేవుడు కయీనును శపించటము, అంత మాత్రమే కాదు 16వ వాక్యములో మనం గమనించి చూసినట్లయితే అక్కడ కయీను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినటువంటి సంగతిని కూడా మనము గమనించవచ్చు. అదే అధ్యాయంలో 25, 26 వాక్యాలు మనం గమనించినట్లయితే ఆదాముకు మరొక కుమారుడు జన్మిస్తాడు, అతని పేరు షేతు. ఆయన యొక్క వంశావళి అంతా కూడా మీరు 5వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ రావచ్చు. అక్కడ ఆదాము 900 సంవత్సరాలు జీవించి అనేక మంది పిల్లలను కన్నాడు. కానీ కొంతమందిని మాత్రం దేవుడు విశేషంగా ఎన్నుకున్నటువంటి సంతతిని అక్కడ మీరు చదవవచ్చు. మన దేవుని యొక్క స్వభావం ఎటువంటిదంటే హీ ఈజ్ ఎ సెలెక్టింగ్ గాడ్. షేతును ఎన్నుకున్నాడు దేవుడు, నోవహును ఎన్నుకుంటాడు, అబ్రహామును ఎన్నుకుంటాడు, యాకోబు ఏశావుల మధ్య యాకోబును దేవుడు ఎన్నుకుంటాడు, వారిని ఇశ్రాయేలు జనాంగముగా మారుస్తాడు. అయితే దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా షేతును దేవుని కుమారులుగా దేవుడు
అంగీకరించి 6వ అధ్యాయంలో రాయబడింది ఏమంటే 2 జనరేషన్స్ గురించి రాయబడుతుంది. ఇక్కడ కయీను యొక్క వంశము గురించి రాయబడతా ఉంది, షేతు యొక్క వంశము గురించి కూడా రాయబడుతా ఉంది. మొదటి వాక్యంలో అది చెప్పి 2వ వాక్యంలో నరుల సంతతి ఎవరంటే కయీను యొక్క సంతతి అని, దేవుని పిల్లలు ఎవరంటే షేతు యొక్క వంశస్థులని మనము అర్థము చేసుకోవాలి. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వాక్యములో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇక్కడ ఇశ్రాయేలు నా కుమారుడు అన్నటువంటి వాక్యము ఏ వంశస్థులు ఇశ్రాయేలుగా మార్చబడ్డారని మీరు చూసినట్లయితే షేతు యొక్క వంశంలో వచ్చిన నోవహు యొక్క కుమారుల్లో ఒకరు, వారి యొక్క వంశంలో వచ్చిన అబ్రహాము వంశంలో వచ్చినటువంటి యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టి అతనే నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు 12 గోత్రములని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి షేతు వంశమును ఎన్నుకొని దేవుడు నా పిల్లలని ముద్ర వేశాడు. ఇంకొక అద్భుతమైన ఆధారము కూడా క్రొత్త నిబంధనలో మనకు దొరుకుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యములో కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. లూకా సువార్త 3వ అధ్యాయములో యేసు క్రీస్తు యొక్క వంశావళిని మీరు గమనించవచ్చు. యేసు క్రీస్తు యొక్క వంశావళిలో కయీను వంశము కనబడదు, షేతు యొక్క వంశము. అందుకే ఇక్కడ రాయబడి ఉంది ఆదాము దేవుని కుమారుడు, షేతు దేవుని కుమారుడు అని మనము అర్థము చేసుకోవాలి. దేవుడు ఎందుకు షేతును మాత్రమే ఎన్నుకోవాలి లేదా ఒక సంతతిని మాత్రం ఎన్నుకోవాలి అంటే ఆదికాండం 3వ అధ్యాయములో స్త్రీ విత్తులో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మిస్తాడని వాగ్దానం ఉన్నది కాబట్టి, అందుకు ఒక పరిశుద్ధ సంతతి కావాలి కాబట్టి షేతు యొక్క వంశమును దేవుడు ఎన్నుకొని ఆ వంశములోనే యేసుక్రీస్తు జన్మిస్తాడని లూకా సువార్త 3వ అధ్యాయంలో మనము చదవవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది షేతు యొక్క వంశము దేవుని కుమారులు, కయీను యొక్క వంశము నరుల కుమార్తెలు. ప్రియమైన వారలారా, పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్నాడు కొంతమందిని, కానీ కొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యములో దేవుడు ఒకే ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. ఒకరికే దేవుడు, ఒకరే దేవుని యొక్క పిల్లలని లేదు. ఎందరైతే ఆయనను అంగీకరించి ఆయనను ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ పిల్లలగుటకు దేవుడు మనకు అధికారమునిచ్చి ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాం, యేసు ప్రభుని అంగీకరించి ఉన్నాం, రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి మనమందరూ కూడా దేవుని యొక్క పిల్లలని ముద్రించబడి ఉన్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడు మనతో ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్.